ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్న అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఉడ్స్ సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకం అనేది నిరుపేదలకు, నిరస్రాయులకు ప్రభుత్వం అందించే గొప్ప పథకం అయినప్పటికీ గ్రామ స్థాయిలో కొందరు నాయకులు ఇందిరమ్మ కమిటీ పేరుతో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి నిజమైన అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆవేదనను వ్యక్తం చేస్తూ బాధితులు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ గణేష్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు మాట్లాడుతూ, ఇది చాలా అన్యాయమైంది. మేము ఎంతకాలంగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ కొంతమంది నాయకులు తమ ఇష్టారాజ్యంగా తమ మనుషులకే ఇండ్లను కేటాయిస్తున్నారు. అసలు పేరులోనే ఇందిరమ్మ ఉంది కదా, పేద ప్రజల ఆ తల్లి పేరు. కానీ ఇప్పుడు ఆ తల్లిని కూడా అవమానించే విధంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయంపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన అర్హులకు ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని మీరు అనుకుంటారు, సర్వే చేయండి. ఎక్కడ కట్టినాం, ఎక్కడ బిల్లు వేసిందా అని సర్వే చేయండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. మాకు ఇంటి నంబర్తో సర్వే చేసిన నంబర్ కావాలి. అది కారణం. అది వాళ్ళందరూ గరీబ్ వాళ్ళకు మాకు న్యాయం జరగాలి. ఇది ఏజెన్సీ కాబట్టి ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము దాంట్లో చేస్తాం. మాకు ఏ లీడర్తో అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. లేడీస్ వచ్చినాం ఎక్కడికంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఇల్లు వచ్చిందా అని నీవు చూపెట్టు. అంతే అసలు సమస్య ఏంది? అందరికి సర్వే చేసి ఇప్పుడు ఇల్లు చూపెట్టిండు కదా, ఫోటో దించిండు కదా. ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు రాలేదని మేము అడిగినాం, మంచి మాట కొద్దిగా అడిగినాం. వాళ్ళు యూత్ వాళ్ళు సెలక్షన్ చేసిందే పెట్టిండట. ఇంటింటి సర్వే చేసినప్పుడు సర్వే లిస్ట్ ఉందా లేదా మీ దగ్గర? అది కూడా లేదా? సైకిల్ పోగొట్టుకుంటా ఇల్లు ఇల్లు తిరిగినాక మేము గ్రామ సభ పెడితే ఒక డబ్బు చాటింపు చేయాలి, అది కూడా చేయలేదు. దొంగ గ్రామ సభలు పెట్టుడు, కమిటీలు తయారు చేసుడు. ఇందిరమ్మ ఇల్లు అంటే గరీబులకు మాత్రమే ఇవ్వాలి. ఎవరు అర్హత ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని మీకు తెలియదా సార్? వాళ్ళు చూపెడితే నీవు తిరిగి ఫోటో దించినావు. ఇప్పుడు ఎంత మందికి వచ్చింది ఇల్లు? ఆయన ఎంతవరకు సర్వే చేయాలి? వాళ్ళు అర్హులు కాదా? అది కాదా? వాళ్ళకి తెలిసి ఉంటుంది. అర్హులనే ఇచ్చింది. వాళ్ళు ఊరోలే కదా, మీకు తెలియదా వాళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేదని? అనే కమిటీని ఎవరు నిర్వహించారు, ఎవరి సమక్షంలో నిర్వహించారు అనేది కమిటీ చేసి గవర్నమెంట్ ఎందుకు నిలబెడతారు సార్? ఎందుకు నిలబెడతారు? నేను చదువుకోలేదు, తెచ్చుకోలే ఉన్నా. చదవకుండా అయితే మాకు ఎవరన్నా చెప్పేట. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉంటారు ఇక్కడ? మరి ఇప్పుడు ఇండియన్ లిస్టులో రాలేదా? పుట్టుపురం కాడికి వెళ్ళి ఈయనే ఉంటే గివే ఇల్లు ఉన్నాయి, గివే ఉన్నాయి. ఏం చేస్తాం? మాకే చేనున్నదా, చెట్టు ఉన్నదా? ఏదో కూలి పని చేసి బతికేటోళ్ళం. కూలి పని చేసి ఇంత తెచ్చుకొని తింటాం. మాకు ఒక చేను ఉన్నా కానీ చెట్టు ఉన్నా కానీ అలా పండుతుంది. మాకు తెచ్చి మేము బతుకుతాం అన్నట్టున్నదా? ఓట్ల మీద అప్పుడు వస్తారంట. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
Call to 9100885551 9100885559.